ఇక పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ హాజరయ్యారు. పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన కాల్పులను కమిటీ తీవ్రంగా ఖండించింది. హస్తినలో ఈ సాయంత్రం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు కానున్నట్లు సిడబ్ల్యూసీ ఇప్పటికే ప్రకటించింది. ఇక పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ప్రధాన కారణం పెహల్గాం లో జరిగిన ఉగ్రవాదుల ఏదైతే టూరిస్టులపై దాడికి పాల్పడి 6 మంది చనిపోయారు. సో దీనికి నివాళులు అర్పిస్తూ సిడబ్ల్యూసీ ఈ రోజు సమావేశమైంది. ఈ సమావేశాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ పెహల్గాం ఘటనలో చనిపోయిన 26 మంది టూరిస్టులకు సానుభూతి అర్పించారు. సో ఈ సమావేశం అత్యవసరంగా సమావేశమయ్యారు. నిన్న రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో అత్యంత ముగించుకొని ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. సో ఆయన ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. సో జరిగే సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. సో మొన్న జరిగిన ఈ ఘటనలో దాదాపు 26 మంది చనిపోయారు. దీనిపై ఇప్పటికే భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇప్పటికే సింధు నది జలాల ఉపసంహరణ, అదేవిధంగా దౌత్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, సో భారత్ నుంచి పాక్ పౌరులు వెళ్లిపోవాల్సిందిగా అల్టిమేట్ జారీ చేసింది. సో వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు. సో చర్చించిన తర్వాత ఈరోజు సాయంత్రము కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ఓకే.